వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోయో టైల్స్. ఈ రోజు రెసిపీ వచ్చేసి వెజిటబుల్ ఎగ్ ఫ్రై. సో ఈ వెజిటబుల్ ఎగ్ ఫ్రై బ్యాచులర్స్ అలాగే కుకింగ్ లో బిగినింగ్ స్టేజ్ లో ఉన్నవారు ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో మరి ఇలాంటి సింపుల్ వెజిటబుల్ ఎగ్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఈ రెసిపీ కోసం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత అందులోనే ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ అయితే వేసుకోవాలి. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యాప్సికమ్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. తర్వాత అందులోనే ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని అందులో ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోని కూడా వేసుకొని వెజిటబుల్స్ అన్నిటిని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మసాలాలు అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు అందులోనే మన స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకొని ఈ మసాలాలన్నింటినీ 1 నిమిషం పాటు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం ఎగ్స్ అయితే బీట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. సో ఎగ్స్ వేసుకున్న తర్వాత దాని మీద ఎగ్స్కి సరిపడినంత సాల్ట్ కొంచెం స్ప్రింకిల్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత దించే ముందు గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే టేస్టీ వెజిటేబుల్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. కుకింగ్ చాలా సింపుల్, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.